అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. భారత్ ఇప్పుడు పశ్చిమ ప్రాంతంలో భయంకరంగా గర్జిస్తోంది. ఈ గర్జనలకు ఒళ్ళు జలధరించిన పాకిస్తాన్ కామెడీగా ప్రవర్తిస్తోంది. నిజంగా మీరు వీరి కామెడీని చూశారు అనుకోండి, నవ్వుకోకుండా ఉండలేరు. భారత్ పులిలాగా, సింహంలాగా నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే అన్నట్టుగా రాయల్టీగా వెళుతూ ఉంటుంది. కాబట్టి వంకరదారులు, వక్రదారులు పెద్దగా ఎంచుకోదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి వేలడంత లేని దేశాల కోసం వంకరదారులు అవసరమా అని మన సైనిక సత్తాను చూపిస్తే సరిపోతుంది కదా అని మన సైనిక సత్తాన్ని ఓపెన్ చేసింది. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చూపిస్తే చాలు. లేనిది ఉన్నట్టు డబ్బింగ్ చెప్పడం, నేల కింద గోతులు తవ్వడం, గుంట నక్కలాగా, మేనిటర్ తోడేలులాగా దిత్తులతో ఎత్తులు వేయడం అవసరమా? గట్టిగా గర్జిస్తే చాలు గుండాగి చచ్చే ఈ దేశాల కోసం ఇలాంటి వంకరదారులను ఎంచుకోవడం ఎందుకు అని భారత్ ఇప్పుడు త్రిశూల్ సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది సూటిగా. లిటరల్లీ ఆపరేషన్ సింధూర్ పేరుతో మే 7వ తేదీ నుండి 10వ తేదీల మధ్య పాకిస్తాన్ని చావ చితకగొట్టింది భారత్. కావాలనే మరీ తొక్కి పెట్టి దిమ్మ తిరిగే దెబ్బలు కొట్టింది. ప్రపంచమంతా చూడాలి భారత్ తేజం ఏమిటో, భారత్ డిఫెన్స్ పవర్ ఏమిటో చూడాలి అని ఎవరైనా భారత్తో ఇక ముందు కెలుక్కోవాలి అంటే, అలాంటి దురద ఉన్నవారు ఉంటే అక్కడే ఆగిపోవాలి, అన్నీ మూసుకుని పడుకోవాలి అనే స్ట్రాటజీతో పాకిస్తాన్ని ఆ రోజు కొట్టింది. చచ్చాండ్ర దేవుడో అని అప్పుడు కాళ్ళు పట్టి యుద్ధ విరమణ చేసుకుంది పాకిస్తాన్. ఆ విధంగా కొట్టింది. కానీ యుద్ధ విరమణ జరిగిన తర్వాత పాకిస్తాన్ కుబుసం విడిచినట్టుగా తన అసలు రూపాన్ని చూపించడం ప్రారంభించింది. ఈ యుద్ధంలో భారతే ఓడిపోయింది, మేమే గెలిచాం అని ఫేక్ ప్రచారాలతో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారానికి దిగింది. భారత్కు చెందిన 6 రాఫెల్ జెట్స్ ని కూల్చాం అంది. కానీ ఒక్కటి కూలిపోయినట్టుగా కూడా ప్రూఫ్ చూపించలేదు. ఫేక్ వీడియోలు పెట్టి నవ్వుల పాలైంది. పాక్ మిసైల్స్ భారత్కు చెందిన ఆదంపూర్, శ్రీనగర్, బటిండా ఎయిర్ బేస్లను కూల్చివేశాయి అని చెప్పుకుంది. కానీ ఇది అబద్ధమే. వీటి గురించి కూడా AI వీడియోలు పెట్టి సిగ్గు తీసుకుంది. భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ మిసైల్స్ ని కూడా మేము ఇంటర్సెప్ట్ చేశాం, మా దేశాన్ని బ్రహ్మోసులు ఏమీ చేయలేకపోయాయి అని మళ్ళీ ఫేక్ న్యూసే చెప్పింది. కానీ ఫ్యాక్ట్ చెక్ ఓపెన్ చేసి చూస్తే తెలిసింది ఏమిటి అంటే, బ్రహ్మోస్ మిసైల్స్ 100% పాకిస్తాన్ని పేల్చేశాయి. పాకిస్తాన్ మిలిటరీ 15 భారతీయ సైనిక స్థావరాలను, ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లోని యూరి, నాగ్రోటా బేస్ ఇలాంటి బేసులన్నింటినీ నాశనం చేసింది అని వాగింది. కానీ ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. ఫైనల్ గా భారత్కి చెందిన 30 మంది సైనికులను కూడా చంపేశామని చెప్పుకుంది. కానీ పాకిస్తాన్ భారత్కి చెందిన ఒక్క సైనికుడిని కూడా తాకలేకపోయింది. భారతే పాకిస్తాన్ మిలిటరీని, 200 మంది టెర్రరిస్టులని, 9 నుండి 12 టెర్రరిస్ట్ బేసులని, ఎయిర్ బేసులని కూడా లేపేసింది. ఇందుకు సంబంధించిన రియల్ ఫుటేజీని మాత్రం భారత్ ప్రదర్శించింది. ఎవ్వరు కిక్కురుమనలేదు ఆ రోజు. ఇదంతా రియల్ ఫుటేజీ అనే ఒప్పుకున్నారు. కానీ పాకిస్తాన్ గెలిచిన భారత్ కంటే, తనని ఇత్తడిగా కొట్టిన భారత్ కంటే ఎక్కువగా ఎగిరెగిరి పడుతూ తానే గెలిచేశాను అని సిగ్గు ఎగ్గు లేకుండా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. ప్రపంచం ఓవైపు నవ్వుకుంటోంది మా మాటలకు అని తెలిసి కూడా అసలు విషయం ఏమిటో ప్రపంచం ప్రత్యక్షంగా చూసింది అని పాకిస్తాన్కి తెలిసినా సిగ్గుపడకుండా అందరికీ తెలిసిన విషయాలకు విరుద్ధంగా తానే గెలిచాను అని ప్రచారం ఆపకుండా చేసుకుంది. దీనినంతటినీ గమనించిన తర్వాత పాకిస్తాన్కి మరోసారి మరింత లోతుగా, మరింత స్కారీగా బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంది భారత్. బుద్ధి చెబితే ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశం, తేల్చుకునే అవకాశం పాకిస్తాన్కే ఇచ్చింది ఇప్పుడు భారత్. భారత్ ఆపరేషన్ సింధూర్ 2 మొదలు పెట్టడానికి ముందు, మొదలు పెడితే ఎంత దారుణంగా ఉంటుందో, పాకిస్తాన్ బాక్స్ ఎలా బద్దలవుతుందో కళ్ళతో చూసి నిర్ణయించుకుని ఇక ఆ పైన భారత్ పైకి మళ్ళీ వెళ్ళాలా లేదా అన్ని నిర్ణయించుకోవాలి అని త్రిశూల్ ఎక్సర్సైజ్ పేరుతో భారత్ తన బలాన్ని పూర్తిగా ప్రదర్శించి పాకిస్తాన్కే నిర్ణయించుకునే ఆప్షన్ ఇచ్చింది. త్రిశూల్ ఎక్సర్సైజ్ అనేది భూమి, సముద్రం, గాలి, సైబర్ అండ్ స్పేస్ డొమైన్లలో భారత సైన్యం, నావికాదళం మరియు వైమానిక దళం యొక్క పవర్ ని పరీక్షించే ఒక ఎక్సర్సైజ్. త్రిశూల్ ఎక్సర్సైజ్ ని మహా గుర్జర్ అన్న సీక్రెట్ కోడ్ నేమ్ తో కూడా పిలుస్తున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత త్రివిధ సేవల శక్తి సామర్థ్యాలు, ఆయుధ వ్యవస్థలను పరీక్షించడం ఈ సందర్భంగా జరుగుతోంది. అక్టోబర్ 30వ తేదీ నుండి ఈ వ్యాయామాలు మొదలయ్యాయి. నవంబర్ 10వ తేదీ దాకా కొనసాగుతాయి. గుజరాత్లోని సర్క్రీక్, రన్ ఆఫ్ కచ్, రాజస్థాన్ ఎడారి మొదలైన ప్రాంతాలు అంతటా విస్తరించి ఆయా ప్రాంతాల నుండి ఎక్సర్సైజులు నిర్వహించబడుతున్నాయి. సర్క్రీక్ ప్రాంతం గురించి మీరు వినే ఉంటారు కదా ఫ్రెండ్స్. దీని గురించి మనం కూడా ఒక వీడియో చేసుకున్నాం.
సర్క్రీక్ ప్రాంతం భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న ఒక వివాదాస్పద ప్రాంతం. ఈ వివాదాస్పద ప్రాంతంలో పాకిస్తాన్ చైనా సహకారంతో భారీగా సైనిక బలాన్ని మోహరిస్తోంది. దీనిపైన భారత్ తీవ్రమైన హెచ్చరికలు చేసింది. కానీ పాకిస్తాన్కి హెచ్చరికలు చేయటం పుట్టు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్కు ఈ విధంగా చెబితే ఎక్కదు అని ఆపరేషన్ సింధూర్ ఆనులోనే ఉంది అంటూ ఆపరేషన్ సింధూర్ నెంబర్ 2 మొదలు పెట్టే ముందు ఒకసారి చూసుకోండి, మేం ప్రారంభిస్తే ఈసారి మీ గతి ఏమవుతుందో అని తెలియజెప్పడానికి ఇలా పాకిస్తాన్ బార్డర్లో ఈ త్రిశూల్ ఎక్సర్సైజ్ ని నిర్వహిస్తోంది భారత్. 10 రోజులు ఈ ప్రాంతంలో రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో నోటమిని కూడా జారీ చేసింది. ఇక్కడ కామెడీ ఏమిటి అంటే భారత్ నోటమిని జారీ చేసింది అని తను కూడా జారీ చేసింది పాకిస్తాన్. త్రిశూల్ ఎక్సర్సైజ్ లో త్రివిధ దళాల సినర్జీని పరీక్షించడం జరుగుతుంది. థియేటర్ కమాండ్ కింద జరుగుతుంది. త్రివిధ దళాలు ఎలా పనిచేస్తాయి అనే పనితీరును గురించి ఇక్కడ పరీక్షించడం జరుగుతుంది. అక్టోబర్ 30వ తారీఖు నుండి ఈ రోజు వరకు S-400 ట్రయంఫ్ ని ఇక్కడ ప్రదర్శించారు. ఆకాష్, నాగ్, ఎంఆర్ శామ్, క్యూఆర్ శామ్, స్పైడర్, IACCS అండ్ కంట్రోల్ సిస్టమ్ మొదలైన వాటిని ఈ 2-3 రోజులుగా భారత త్రివిధ దళాలు ఇక్కడ పరీక్షించాయి. అయితే వీటి పనితీరు ఎంత భయంకరంగా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ చాలా బాగా రుచి చూసింది. ఇక ఈ మిగిలిన రోజుల్లో రాఫెల్ ఫైటర్ జెట్స్, స్కాల్ప్ మిసైల్స్ తో పాటు Su-30 MKI, తేజస్ MK-1A, హాల్ ధ్రువ్ హెలికాప్టర్స్, ప్రాజెక్ట్ కుష, క్యూఆర్ శామ్ అప్గ్రేడ్ వెర్షన్, ఎంఆర్ శామ్ ఇంటిగ్రేషన్ అండ్ స్పైడర్ అడ్వాన్స్డ్ మోడల్స్, బ్రహ్మోస్ A, C-295M ఎయిర్ క్రాఫ్ట్, అపాచీ AH-64E హెలికాప్టర్స్ మొదలైన ఆయుధ వ్యవస్థలను అండ్ నేవీకి సంబంధించి INS విక్రాంత్, MiG-29K ఫైటర్ జెట్స్లతో వీటిపైన టేక్ ఆఫ్ అయ్యే విధానం, ల్యాండింగ్ అయ్యే ప్రదర్శన, P-85 ఫోసిడాన్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఎంఆర్ శామ్ నేవీ వెర్షన్, INS జలాశ్వ, INS నీలగిరి క్లాస్ ఇలా నేవీకి సంబంధించిన అన్ని వ్యవస్థలను ఈ సందర్భంగా ప్రదర్శించడం జరుగుతోంది భారత్. భారత మిలిటరీ స్థాయి అమేజింగ్. పాకిస్తాన్ ఇవన్నీ చూసి గుండాగి చావాల్సిందే. యుద్ధానికి దిగే స్థాయి పాకిస్తాన్కి ఎప్పుడూ లేదు. ఇది వరకు 4 సార్లు జరిగిన యుద్ధాలు కూడా పాకిస్తాన్ కుట్ర, టెర్రరిస్టు దాడులతోనే ప్రారంభించింది. భారత్ వాటిని యుద్ధంలోకి లాగి కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమేసిందప్పుడు. ఇప్పుడు కూడా చూడండి, పాకిస్తాన్ భారత్పై యుద్ధానికి సైన్యాన్ని వేసుకుని రావడం లేదు. తూర్పు దిక్కున ఉన్న బంగ్లాదేశ్ ని పెట్టు డాగులాగా మచ్చిక చేసుకుని అక్కడ కూడా లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మహమ్మద్ లాంటి ఉగ్రవాద ముఠాలను తయారు చేసి అటు తూర్పు వైపు నుండి, ఇక్కడ నుండి అంటే వెస్ట్ దిక్కు నుండి పాకిస్తాన్ నుండి టెర్రరిస్టులను భారత్లోకి చొరగొట్టి లోపల దాడులు చేయించే పథకం రచిస్తోంది. భారత్తో యుద్ధం చేయగల సత్తా తమకు లేదని ఇటు పాకిస్తాన్కి అటు బంగ్లాదేశ్కి రెండింటికి ఖచ్చితంగా తెలుసు. మా 2 దేశాలు ఒకేసారి భారత్ పైకి యుద్ధానికి దిగినా కూడా భారత్ని మేము ఏమీ పీకలేం అని కూడా తెలుసు. ఈ దేశాలకు స్పష్టంగా తెలుసు. కాబట్టి వీరు యుద్ధానికి కాకుండా ఉగ్రవాద గ్రూపులను భారత్లోకి దించి అల్లర్లను సృష్టించాలని చూస్తూ ఉంటారు. మరొక విధానం వీరిది ఏమిటి అంటే ఇది చాలా కామెడీగా ఉంటుంది. మీరు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేరు విన్నారు కదా. ఒకవైపు మన త్రివిధ దళాలు వెస్టర్న్ బార్డర్ లో సింహాలలాగా గర్జిస్తూ త్రిశూల్ పేరుతో చెలరేగి ప్రదర్శనలు చేస్తూ ఉంటే ఇతను ఖర్చు లేని పని ఒకటి చేశాడు. ఏమిటి అంటే నోటికి పని చెప్పడం. భారత్ మమ్మల్ని ఏదో ఓ రకంగా సంఘర్షణలో ఉంచేందుకు వ్యూహాలు రచిస్తోంది అన్నాడు మొన్న. సరిహద్దుల్లో ఘర్షణలను సృష్టించి మమ్మల్ని ఒత్తిడికి గురి చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది అంటూ భారత్ను గురించి చెత్తవాగుడు వాగాడు. సర్క్రీక్ వద్దకు చైనాని సహకారంగా తెచ్చుకుని భారీగా బలగాలను మోహరిస్తున్నది ఎవరు? పాకిస్తానే కదా. కానీ ఇతడు ఏమని వాగుతున్నాడు? భారత్ ఇక్కడ ఘర్షణలను నిర్మించి పాకిస్తాన్ని ప్రెషర్లో పెడుతోంది అంటున్నాడు. మీరు చూడండి ఫ్రెండ్స్, పాకిస్తాన్ నాయకులు వరస కట్టి ఇలా నోటికి పని చెప్పి అడ్డం నిలువు అబద్ధాలు, అభూత కల్పనలు చేస్తూ మీడియాలో బాగా ప్రచారం అయ్యేలా చూస్తారు. భారత్కి ఎదురుగా నిలబడి యుద్ధం చేయగల సత్తా ఈ దేశానికి ఎలాగూ లేదు. ఆర్థిక రంగం, అభివృద్ధి రంగం, డిఫెన్స్ రంగం ఇలా ఏ రంగంలో కూడా పాకిస్తాన్ భారత్ ముందు నిలబడగలిగిన స్థితిలో లేదు. ఇక భారత్ను గెలవగలిగింది ఎక్కడ అంటే పాకిస్తాన్ నాయకులంతా వరసగట్టి నోటికి పని చెప్పి భారత్ పైన ఫేకులు, నిందలు ఆరోపించడం విషయంలోనే. ఈ పని చేయడం చాలా ఈజీ కదా. ఇదే మరి కామెడీ అంటే. నిజం పులి ముందు పేపర్ పులిలాగా గర్జించి తమ దేశ ప్రజలను సంతృప్తిపరచడంలో ఇలా పాకిస్తాన్కి మించిన వారు ఎవరూ ఉండరు. ఈషాక్దార్, షబానా మహమ్మద్, అయూబ్ ఖాన్, బిలాల్ వాల్ భుట్టో ఇలాంటి చాలా మంది ఇలాగే భారత్ని బెదిరిస్తూ కొందరు, భారత్పై గెలిచామని కొందరు, యుద్ధానికి మేము సిద్ధం అని కొందరు సోషల్ మీడియాల్లో
డైలాగుల వర్షం కురిపించి సంతోషపడతారు, సంతృప్తి పెడతారు. కానీ 1000 నక్కల గుంపు వచ్చినా ఒక్క సింహం గర్జనను తట్టుకుంటాయా? భారత్కి నక్కలాగా ఊలవేయడం, జిత్తులు వేయడం అక్కరలేదు. ఎందుకంటే భారత్ శక్తి అపారం. పాకిస్తాన్ బంగ్లాలు ఒక్కటై కూడా కాళ్లబేరానికి రావాల్సిందే చివరికి. చూసి మీరే నిర్ణయించుకోండి ఈ విషయాన్ని అని చాటి చెప్పడానికి ఇలా త్రిశూల్ ఎక్సర్సైజ్ను నిర్వహిస్తోంది భారత్. త్రిశూల్ ఎక్సర్సైజ్లో మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇందులో మేక్ ఇన్ ఇండియా వెపన్స్ ని కూడా భారీగా ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శన భారత్కి మార్కెట్ని కూడా పెంచే అవకాశం ఉంటుంది. భారత ఆయుధాల అమ్మకాలకు ఇది ఒక గొప్ప ప్రమోషన్ కూడా. ప్రపంచ దేశాలన్నీ గమనిస్తూ ఉంటాయి కాబట్టి ఇది భారత ఆయుధాలకు అతిపెద్ద అడ్వర్టైజ్మెంట్ లాంటిది. భారత త్రివిధ దళాల సన్నద్ధత స్థాయి, శత్రువుకు వణికి పుట్టించడం, వెపన్ బిజినెస్ ని ప్రపంచానికి పరిచయం చేయడం, ఇలా 3-in-1 వ్యూహంతో త్రిశూల్ ఎక్సర్సైజ్లను నిర్వహించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి శత్రు దేశాలకి అడలెత్తిస్తోంది భారత్. ఇప్పుడు నక్కలాగా కాదు సింహంలాగా గర్జించాలి అంటూ. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.